హాయ్ అండి. జీకే సేఫ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం పేపర్ క్లిప్ని నీట్గా ఎలా తీసుకోవాలి మరియు వాట్సాప్లో రీస్టైల్ విత్ ఏఐ తోటి ఎలా చాలా నీట్గా వాట్సాప్ గ్రూపుల్లో వాట్సాప్ స్టేటస్ పెట్టుకోవడానికి వీలుగా ఉంటుందనే అంశాన్ని మనం చర్చిద్దాం. దానికోసం ఈ వీడియోని పూర్తిగా చూడండి. ఏదైనా ఒక విషయాన్ని మనం ఫోటో తీసుకోవాలి, అది క్లియర్గా తీసుకోవాలి. సో అలా క్లియర్గా తీసుకోవాలంటే మనము గూగుల్ ప్లే స్టోర్లో ఒకెన్ స్కానర్ అని చెప్పి ఉంటుంది. ఇదిగో ఇక్కడ చూడండి, ఇది ఒకెన్ స్కానర్. ఓపెన్ చేస్తున్నా చూడండి, ఒకెన్ స్కానర్ అన్నమాట. సో ఈ ఒకెన్ స్కానరు ఓపెన్ చేసిన తర్వాత కింద వైపు ఈ ఫోటో ఆకారం ఉంది కదా, దానిపైన క్లిక్ చేయాలి. ఆ ఫోటో ఆకారం ఎలా ఉంటుంది అంటే ఇదిగో చూపిస్తాను చూడండి, ఇది. సో ఈ ఫోటో ఆకారాన్ని మనము క్లిక్ చేయడం ద్వారా మనకు కావాల్సిన ఫోటోని తీసుకోవచ్చు అన్నమాట. అది ఎలాగనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇప్పుడు ఫర్ సపోజు ఇలా సిఎంఆర్ జ్యువెలరీ అని ఉంది కదా, దాన్ని ఫోటో తీసాను. ఫోటో తీసిన తర్వాత ఆటోమేటిక్గా మనకి క్రాప్ అనేది ఈ ఒకెన్ స్కానర్లోనే చేసుకునిద్ది. ఒకవేళ క్రాప్ అనేది చేసుకోకపోతే మనం కూడా క్రాప్ చేసుకోవచ్చు. అది ఎలాగంటే, సో ఇక్కడ ఇది కనిపిస్తుంది కదా, దాన్ని మనం ఓకే చేయాలి. ఓకే చేసిన తర్వాత మనం క్రాప్ చేసుకోవడానికి వీలైద్ది. నేను బ్యాక్కి వెళ్తున్నాను, మీకు చూపించడం కోసం ఆన్ చేశాను అనమాట. సో ఇలా వచ్చేసింది. దీన్ని కింద వైపు క్రాప్ అని ఉంది చూడండి, ఇదిగో క్రాప్ ఆప్షను. ఈ క్రాప్ ఆప్షన్ని మనం అక్కడ క్లిక్ చేసుకోవాలన్నమాట. సో క్రాప్ అని క్లిక్ చేస్తున్నాను చూడండి. మనకు నచ్చిన విధంగా ఈ విధంగా క్రాప్ అనేది మనం చేసుకోవచ్చు. ఇలాగా మనకు ఎంత కావాల్సి అంత క్రాప్ చేసుకొని పైన ఉన్నటువంటి డన్ బటన్ని మనం క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంది, దాన్ని మళ్ళీ డన్ అని క్లియర్ చేసుకోవాలి. క్లిక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చిన ఇది ఏదైతే ఉందో దీన్ని మనం షేర్ చేయాలి. షేరు అనేది మనకి కింద ఇదిగో ఇక్కడ చూపిస్తుంది చూడండి, షేరు. సో ఆ షేర్ అనేదాన్ని మనం నొక్కాలన్నమాట. షేర్ అనేదాన్ని నొక్కుతున్నాము. నొక్కిన తర్వాత మనకి కింద వైపున ఇక్కడ చూడండి, పీడిఎఫ్, జేపీజీ అని చెప్పి 2 ఫార్మాట్లు ఉన్నాయి. మీకు ఏ ఫార్మాట్ కావాలంటే ఆ ఫార్మాట్ యూజ్ చేసుకోవచ్చు. సో జేపీజీ పైన క్లిక్ చేశాను. క్లిక్ చేయడంతో మనకి ఈ విధంగా దేంట్లోకి మనం పంపించాలి అనేది వచ్చింది. నేనైతే వాట్సాప్కు పెడుతున్నాను. వాట్సాప్ చూడండి, వాట్సాప్ క్లిక్ చేయగానే మనకి ఆటోమేటిక్గా వాట్సాప్ అనేది ఓపెన్ అయిపోయింది. ఓపెన్ అవ్వడం మీకు ఎవరికి పంపించాలంటే వాళ్ళకే. నేనైతే స్టేటస్ పెట్టాలనుకుంటున్నాను, స్టేటస్ నొక్కాను. సో అలా తీయటంతో మనకి ఈ విధంగా వచ్చింది. మీరు కింది వైపున కానీ గమనించినట్లయితే ఇక్కడ రీస్టైల్ విత్ ఏఐ అని ఉంది. సో దాన్ని మనం క్లిక్ చేసినట్టయితే ఈ మనకు ఉన్నటువంటి ఈ క్లిప్ ఏదైతే ఉందో ఆ క్లిప్పు ఏఐ రీస్టైల్ చేసింది అనమాట. స్టైల్గా చేసి పంపించింది. దాన్ని క్లిక్ చేస్తున్నాను చూడండి. కింద మనకి ఆప్షన్లు కానీ గమనించినట్లయితే ఫీచర్డు, స్టైలు, మోడ్సు, లైటింగు, ఇలా కొన్ని ఆప్షన్లు ఇచ్చున్నారు. సో మీకు ఏది కావాల్సి ఉంటే అది మీరు క్లిక్ చేసుకోవచ్చు అన్నమాట. అమీనో, వాటర్ క్లిప్, ఇల్లుస్ట్రేట్, పేపర్ ఇలా ఉన్నాయి. వీటిలో దేనో దాన్ని నేను క్లిక్ చేస్తున్నాను చూడండి. ఇంకా చాలా ఉంటాయి, వాటిని మీరు ట్రై చేసుకోండి. నేనైతే 2-3 చేసి చూపిస్తాను చూడండి. అనిమే అని చెప్పి కొట్టడంతో మనకి పేపర్ క్లిప్ ఎలా మారుతుందో గమనించండి. ఓకేనా? క్లియరా? నీట్గా వచ్చింది కదా. సో నాకు ఇంతవరకు సరిపోయిద్ది అనుకుంటున్నాను. మిగిలినవి మీరు ట్రై చేసి కామెంట్లో ఎలా ఉన్నాయి అనేది చెప్పండి. సో అయిపోయిందనమాట. మీకు కింద ఏమన్నా
రాసుకోవాలనుకుంటే దాని కింద ఇక్కడ యాడ్ క్యాప్షన్ ఉంది కదా, అక్కడ రాసుకోండి అనమాట. నేనైతే ఉపయోగించండి అని రాస్తున్నాను. మీరు కూడా అలాగే రాసుకునే పని అయితే మీకు నచ్చింది మీరు రాసుకోవచ్చు అనమాట. సో పంపించేసాను. నాకు స్టేటస్ అనేది ఆటోమేటిక్గా వచ్చింది. కావాలంటే ఇక్కడ చూడండి స్టేటస్. సో అది ఇంకా తిరుగుతూ ఉంది, అయిపోయింది అనమాట. స్టేటస్ వచ్చింది. సో నీట్గా వచ్చింది కదా. ఇలాగా మీకు సంబంధించిన ఏ క్లిప్నైనా సరే చాలా నీట్గాని మనం చేసుకోవచ్చు అనమాట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని గట్టిగా నొక్కి కొట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.